శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూమకుంట ఎస్సీ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వరుసకు పెద్దనాన్న అయిన గంగాధర్ 7 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి 2 రోజుల క్రితం గ్రామం బయటకు తీసుకువెళ్లాడు. ఇంటికి తిరిగి ఒక్కడే రావటంతో పాప గురించి ఆరా తీయగా ఎలాంటి సమాధానం చెప్పలేదు. చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గ్రామానికి చేరుకుని సంఘటన వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడు గంగాధర్ను అదుపులోకి తీసుకుని హిందూపురం రూరల్ పోలీసులు విచారించారు. 7 ఏళ్ల చిన్నారిని హత్య చేసి పెన్నా నదిలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. గంగాధర్ గతంలో ఓ మహిళను హత్య చేసి కేసులో మరో మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుత బాలిక హత్య 3వదిగా పోలీసులు నమోదు చేశారు. పెన్నా నదిలో పూడ్చిపెట్టిన బాలిక మృతదేహాన్ని వెలికి తీయించడానికి నిందితుడిని వెంట తీసుకువెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముందేటో చేసిండడంట. జైల్లో ఉండే ఇటు తీసుకొచ్చిందని సార్ ఈ పసిబిటికి ఇట్లా చేసిండడు. నాతో ఏమో మాట్లాడుతుండే, నాతో ఏమో బాగానే ఉంటా ఉండే. ఆడాడేమో చేసిండడంట. ముందు కేసులు ఉందంట, 2-3 కేసులు ఉందంట. ఎవరు తూముకుంటానే చేసిందంట. ఎవరు నేను చేసి చూసింది. ఇప్పుడు ఇటు తీసుకొచ్చిందను బాగానే ఉండే. ఇదే ఈ పది ఇట్లా ఏం లేదు సార్. సూట్ చేసి పారేసి బాడీ అమ్మింది ఇంటికి. నేను మొన్న చేసుకుంటాను, లేకుంటే మీరే మొన్న బేకలేదు నాకు. ఇంకా ఇప్పుడు ఆ పిల్లల బిడ్డకి వాళ్ళ భార్యకి మొగుడికి నేనేం చెప్పాలి సార్. డెలివరీ కానీ పిలుచుకొచ్చి ఇట్లా చేసినాడు బిడ్డకి. నేనేం చెప్పాలి ఇస్తారు? నా ఊరికే ఉంచుతారా వాళ్ళు? వాళ్ళకి ఏం చెప్పాలా నేను? అదే సార్ నేను ఈడే సొంపేసుకుని చేయండి అని చెప్పింది. మనకు ఆట వరకు పిలుచుకో